లోక్సభ ఎన్నికలు ముగిసిన తరువాత కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు మేము ఎన్ని సీట్లు గెలుస్తాము అని స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ వర్గాల ఓట్లు ఏ పార్టీకి పోలయ్యాయి, ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారు అని చెప్పేసి రాష్ట్ర స్థాయి నాయకులు బూతు స్థాయి నాయకులతో లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తెలంగాణ రాష్ట్రంలో 13 ఎంపీ స్థానాలు గెలుస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక బీజేపీ విషయానికి వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కంటే ఎక్కువ సీట్లు మేము గెలుస్తాము అని బీజేపీ నాయకులు చెప్పుకువచ్చారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ అటర్ ఫ్లాప్ అయ్యింది. తెలంగాణ ప్రజలు మా వైపే ఉన్నారు, మేమే మెజారిటీ సీట్లు గెలుస్తాము అని బీఆర్ఎస్ నాయకులు చెప్పుకువచ్చారు. అయితే సర్వే సంస్థలను గమనిస్తే మాత్రం మెజారిటీ సర్వే సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ లోక్సభ స్థానాలు గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 12 నుండి 14 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లు మెజారిటీ సర్వే సంస్థలు చెప్పుకువచ్చాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు గెలుస్తాము అని చెప్పారో ఆ విధంగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు 13 లోక్సభ స్థానాలు గెలుస్తామని చెబుతున్నారు. అవి ఎవి అని 3 పార్టీల నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. మనకు అందిన సమాచారం మేరకు మెదక్ నుండి పోటీ చేసిన నీలం మధు గెలిచే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అలాగే సికింద్రాబాద్ నుండి పోటీ చేసిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ గారు కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది. అయితే నాగర్ కర్నూల్ నుండి పోటీ చేసిన మల్లు రవి కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ నుండి పోటీ చేసిన చల్లా వంశీచంద్ర రెడ్డి సైతం గెలిచే అవకాశం కనిపిస్తుంది. నల్గొండ నుండి పోటీ చేసిన కుందూరు రఘువీర్ రెడ్డి సైతం గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఖమ్మం నుండి పోటీ చేసిన రామ సహాయం రఘురాం రెడ్డి కూడా గెలుస్తున్నాడు. వరంగల్ నుండి పోటీ చేసిన కడియం కావ్య కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ నుండి పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ సైతం గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. జహీరాబాద్ నుండి పోటీ చేసిన సురేష్ షెట్కర్ సైతం గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేవేల నుండి పోటీ చేసిన రంజిత్ రెడ్డి సైతం గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. పెద్దపల్లి నుండి పోటీ చేసిన గడ్డం వంశీకృష్ణ కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ నుండి పోటీ చేసిన అత్రం సుగ్నతో పాటు భువనగిరి నుండి పోటీ చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా గెలిచే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారు మేము 13 లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని ప్రకటించిన తర్వాత వివిధ సర్వే సంస్థలు అలాగే న్యూస్ ఛానళ్లు లెక్కలు వేసుకుంటుంటే ఈ 13 లోక్సభ స్థానాలే కావచ్చు రేవంత్ రెడ్డి గారు చెప్పినవి అని వివిధ న్యూస్ ఛానల్స్ ఫైనల్ కు వచ్చాయి. చూడాలి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో 13 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందా, లేక రేవంత్ రెడ్డి గారు చెప్పిన వాటికంటే ఎక్కువ గెలుస్తుందా లేక తక్కువ గెలుస్తుందా అని ఆసక్తికరంగా మారింది.